ఓ ముద్దు ఎట్టవే జిగేలు రాణి, కన్నైనా కొట్టవే జిగేలు రాణి, జిల్ 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 జిగేలు రాజా, నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా. వాసిని తసారాల బోర్డు జిగేలు రాణి రంగస్థలం సినిమాలోని జిగేలు రాణి పాటింటే ఇప్పటికి కూడా ఒళ్ళంతా జిల్లు జిల్లుమని ఆడిద్ది. సరే అదట్టా ఉండని కానీ అప్పుడంటే రంగస్థలం సినిమాలో సుకుమారు జిగేలు రాణి పాట కోసం హీరోయిన్ పూజా హెగ్డేని తీసుకున్నాడు, అదే ఐటమ్ సాంగ్ కోసం. మరి ఇప్పుడు సుకుమారు శిష్యుడు బుచ్చిబాబు పెద్ద సినిమాలో ఎవరు నెట్టుకుంటున్నాడు అని అంటే ఇంకెవరు, మొన్న పుష్పం 2 సినిమాలో మావయ్య వచ్చాడు దించు, బావయ్య వచ్చాడు దించు అని కిస్సుమని కిస్సింగ్ సౌండ్ చేసిందిగా డాన్సింగ్ రాని శ్రీలీల. ఆ అమ్మడికి ఛాన్స్ ఇచ్చారంటున్నారు. పెద్ద సినిమాలో శ్రీలీలతో అదిరిపోయే స్టెప్పులే ఇస్తారట. అసలే స్టెప్పులు వేయటంలో టాలీవుడ్ హీరోయిన్స్ లో శ్రీలీలను మించిన వాళ్ళు లేరు. ఎరగదీస్తుంది డాన్స్, దుమ్ము దుమారం చేస్తుంది. ఇప్పటికే చాలా సార్లు చూసాంగా ఆ కుర్చీ మడితెట్టే పాటలో అందరినీ గట్టిగానే మడితెట్టేసింది. శ్రీలీల స్క్రీన్ మీద కనిపిస్తే కిర్రెక్కిపోతారు జనాలు. అందుకే ఈసారి పెద్ద సినిమాలో కూడా శ్రీలీలనే ఎట్టుకుంటున్నారట ఐటమ్ సాంగ్ కోసం. ఇంకా పెద్ద విషయం ఏంటంటే పెద్ద సినిమాకి అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఏఆర్ రెహమాన్. హిందీ, తమిళ, తెలుగు అన్ని భాషల్లోనూ రెహమాన్ కొట్టిన ఐటమ్ సాంగ్స్ అదిరిపోయాయి. యూట్యూబ్ లో ఇప్పటికీ ఆ పాటలు మొదటి వరుసలోనే కనిపిస్తుంటాయి. అట్లా కొడతాడు బుచ్చిబాబు. మరీ పట్టుబట్టి రెహమాన్ ఒప్పించాడు కాబట్టి ఆ కసికి రెహమాన్ ఫిదా అయిపోయాడట. అందుకే అదిరిపోయే మ్యూజిక్ ఇస్తానని హామీ ఇచ్చాడట. పెద్ద పాటలు మోత మోగిపోతాయంటంలో ఎట్లాంటి డౌట్ లేదు. ఇప్పటికే 3 పాటలు రెడీ అయిపోయినాయట. ఇంకో 3 పాటలు చరణ్ ఎలివేషన్ సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సపోర్టింగ్ సప్పుళ్ళు అన్ని కొట్టేస్తే దుమ్ము లేచిపోతుందట సినిమాలో. చాలా రోజుల తర్వాత రెహమాన్ మ్యూజిక్ లోని మజా ఏటో మరోసారి చూడబోతున్నారు తెలుగు ఆడియన్స్. నిజానికి ఇప్పటిదాకా హిందీలో కానీ తమిళ్లో కానీ ఆటల స్టోరీతో వచ్చిన సినిమాల్లో చాలా వాటికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొట్టాడు. తమిళ్లో బిగిలి సినిమా పాటలు ఎట్లా ఉంటాయి, అదిరిపోతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి పారేస్తుంది. అందుకే ఈసారి పెద్ద సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ తో పాటుగా రామ్ చరణ్ ఆటాడేప్పుడు వచ్చే పాటలు మ్యూజిక్ బ్రహ్మాండం బదులైపోయేలాగే ఉంటాయంటున్నారు. అన్నిటికీ మించి అప్పట్లో జిగేల్ రాని పాట ఎట్టా పటాసులో పేలిందో ఈసారి ఐటమ్ బాంబు కూడా రీసౌండ్ వచ్చేట్టు పేలిద్దట. ప్రస్తుతం రామ్ చరణ్ లండన్ లో ఉన్నాడు. రాగానే మళ్ళీ షూటింగ్ మొదలెట్టేస్తారట. మొదట పెద్దలో ఐటమ్ సాంగ్ కోసం సమంతాను తీసుకుందామని చూశారట. ఎందుకంటే కిసిక్ పాట కంటే ఎక్కువగా పుష్ప ఫస్ట్ పార్ట్ లో సమంత చేసిన ఊ అంటావా పాటకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. సమంత అంతలా కిర్రెక్కించింది. పైగా రామ్ చరణ్ కి సమంత మంచి ఫ్రెండేనాయే. అందుకే చరణ్ కోసం ఐటమ్ సాంగ్ చేస్తుందిలే అనుకున్నారట. కానీ తెలుగు సినిమాల్లో ఇప్పుడు అప్పుడే మళ్ళీ కాలెట్టొద్దు అనుకుంటుందట సమంత. అందుకే ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టు చెప్పిందా అంటున్నారు. లేకపోతే ఐటమ్ బాంబు ఇంకా అదిరిపోయేదే. ఏటైతే ఏటి ఈసారి మెగా ఫ్యాన్స్ జిగేల్ రాని శ్రీలీల అయిపోతుంది. మరి చూడాలి పాట ఎట్లా ఉంటుందో, ఏ రేంజ్ లో హిట్ అవుతుందో. చరణ్ శ్రీలీల మాసు బీటుకు ఏమాత్రం ఇరగొడతారో చూడాలి.